గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ పుదుచ్చేరి ఆన్ ఎడ్జ్ యాజ్ నివార్ క్లోజెస్ ఇన్. దీన్ని మనం జిఎస్ పేపర్ 1లో మాట్లాడుకుంటామండి. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి, డీటెయిల్డ్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Before analyzing this article, let me talk about UPSC Current Affairs course. Once UPSC Current Affairs కోర్స్లో మీకు ఏం వస్తాయో ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు వచ్చేది ఏంటి అంటే డైలీ డీటెయిల్డ్ హిందూ అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ హిందూ అనాలిసిస్కి హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో చక్కగా రాసినటువంటిది, మొత్తం బేసిక్స్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్డ్గా ఉండడం అనేది జరుగుతుంది హ్యాండ్ రిటన్ పీడిఎఫ్లో. దిస్ ఈజ్ చాలా చాలా వాల్యూ ఎడిషన్ అవుతుంది హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ మీకు. దాని తర్వాత మీకు వీక్లీ 3 ఎంసీక్యూ సెషన్స్ అనేవి జరుగుతాయి. ఈ ఎంసీక్యూ సెషన్స్లో మీరు ఆల్రెడీ హిందూ అనాలిసిస్లో కంటెంట్ నేర్చుకుంటున్నారు, కానీ యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది, దాన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ తెలుస్తాయి. దాంతోపాటు హిందూలో కవర్ అవ్వనివి మీకు గార్డియన్ కానీ, బీబీసీ కానీ, లేకపోతే డిఫరెంట్ ఏవైతే వైర్ కానీ, లేకపోతే దీని నుంచి ఏవైతే ఆర్టికల్స్ ఉంటాయో పిఐబిలోంచి ఆర్టికల్స్ కానీ, వీటన్నిటిని ఎంసీక్యూ రూపంలో నుంచి దానికి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓవర్ ద టైమ్ ఎంసీక్యూస్ మీరు డీటెయిల్డ్గా అలా చేస్తూ ఉంటే రివిజన్ అవుతూ ఉంటాయి, వచ్చిన కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి. సో మీకు న్యాచురల్గానే మీ మైండ్లోకి కాన్సెప్ట్స్ అనేవి వెళ్ళిపోతాయి. దాంతోపాటు మెయిన్ సెషన్ అనేది వీక్లీ సండే, ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ మెయిన్ సెషన్లో కరెంట్ అఫైర్స్ మీద వచ్చినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని డీటెయిల్డ్గా ఇన్డెప్త్ నేను డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఆన్సర్ని బిల్డ్ చేయాలి, ఏ విధంగా కంక్లూజన్ అనేది రాయాలి, మొత్తం ఇన్ డీటెయిల్ ప్రతి ఒక్కటి. దాంతో ఏమైనా చీట్ కోడ్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మనం వాడాల్సినటువంటి సమ్ ఎవాల్యుయేట్ని అట్రాక్ట్ చేయడానికి ఏమేమి ఎంప్లాయ్ చేయొచ్చు, ఇవన్నీ మొత్తం మీకు చెప్పడం అనేది డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మన యాప్ ఒకటి ఉంది, మన మొబైల్ అప్లికేషన్ ఉంది. ఆ మొబైల్ అప్లికేషన్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. మీరు కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది రాశారనుకోండి, ఏం జరుగుతుంది, మీరు ఎక్కడ కరెంట్ అఫైర్స్లో మీరు ఏ స్టాండర్డ్లో ఉన్నారో మీకు తెలుస్తుంది, మీ పొజిషన్ ఏంటో మీకు తెలుస్తుంది. సో దట్ యూ కెన్ ఎనలైజ్ యువర్ సెల్ఫ్స్. దాంతోపాటు లైవ్ సెషన్స్ అవుతాయి కదా, దానిలో డౌట్ క్లియరెన్స్ కూడా మీరు చక్కగా మీ డౌట్స్ ఏమైనా ఉంటే డీటెయిల్డ్గా క్లారిఫై చేయడం కూడా అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్. ఒకసారి జాయిన్ అయితే మీ జాబ్ వచ్చేంత వరకు మీరు దీనిలో ఉండొచ్చు. జస్ట్ రిమైండ్ చేస్తున్నాను, ఇప్పుడు 6,000 ఉందండి. 1వ తారీఖు నుంచి ఫీజు 8,000 కాబోతుంది. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి, మీకు మంచి వాల్యుయేషన్ ఉంటుంది. నాతో కలిసి వర్క్ చేయాలంటే మీకు చాలా బెస్ట్ ఇది ఉంటుంది. నాతో పాటు వర్క్ చేయండి, యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ విత్ ఇన్ నో టైమ్. సో 6,000 కూడా మీరు దీనిలో కట్టక్కర్లేదండి, ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 2,000 కడుతూ మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. థింక్ అబౌట్ ఇట్, టేక్ వైజ్ డెసిషన్. ఆలోచించండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు చాలా చాలా కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని అనలైజ్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సైక్లోన్ నివార్ ఏదైతే ఉందో మనకి రీసెంట్గా చాలాసార్లు న్యూస్లోకి వస్తుంది. మనకి ఏ సైక్లోన్ వచ్చినా మనం ఇది చేయాలండి, తప్పకుండా వాటి గురించి తెలుసుకోవాలి. సో ఈ సైక్లోన్ నివార్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్కడ ఏర్పడింది అంటే సౌత్ వెస్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉంటుందో బంగాళాఖాతంలో ఏర్పడడం అనేది జరిగింది. ఇది చాలా ఇంటెన్సిఫై అవ్వబోతుంది, వెరీ సివియర్ సైక్లోన్ స్టామ్గా మారబోతుందంట ఈ నెక్స్ట్ 18 అవర్స్లో. సో విండ్ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో దీని తాలూకా విండ్ స్పీడ్స్ కూడా 120 to 130 km/h రీచ్ అవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే ఉందో ఎన్డీఆర్ఎఫ్ ఇట్ హ్యాస్ డిప్లాయిడ్ ఆల్మోస్ట్ 22 టీమ్స్ అండి, 22 టీమ్స్ని ఆల్రెడీ రెడీ చేసి డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ సైక్లోన్ నివార్ ఇన్ డీటెయిల్. సైక్లోన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఇన్ ద ఫస్ట్ ప్లేస్, వాట్ ఈజ్ సైక్లోన్? సైక్లోన్ అంటే ఏంటి అండి? మామూలుగా సైక్లోన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ స్టామ్. స్ట్రాంగ్ విండ్స్ ఏవైతే ఉంటాయో అవి మూవ్ అయ్యి విపరీతమైనటువంటి వర్షాన్ని కలగజేస్తాయి, క్లౌడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది.
సో ఇవి ఎప్పుడైతే తీరాన్ని తాకుతాయో, ఎప్పుడైతే ల్యాండ్ స్లైడ్ ఎప్పుడైతే జరుగుతుందో వెంటనే విపరీతమైనటువంటి చాలా డ్రాస్టిక్ డిజాస్ట్రస్ లాస్ అనేది మ్యాన్ కైండ్కి కలగజేయడం అనేది జరుగుతుంది. బోత్ ఎకనామిక్ లాస్ అనేది జరుగుతుంది, దాంతోపాటు చాలా ప్రాణాలు, చాలామంది లైఫ్ లాస్ కూడా చాలా జరగడం అనేది జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ సైక్లోన్ నివార్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రాపికల్ సైక్లోన్స్ అండి. ట్రాపికల్ సైక్లోన్స్. వాట్ ఈస్ దిస్ ట్రాపికల్ సైక్లోన్ అంటే సింపుల్గా మీకు ఒక ఇది చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మ. ఈ పిక్లో చూడండి అమ్మా, దిస్ ఈజ్ వాట్ ఈక్వేటర్, ఇది ఈక్వేటర్ కదా, భూమధ్య రేఖ. దీని కింద ఉన్నటువంటి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, పైన ఉన్నటువంటిది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మధ్యలో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ ఫామ్ అయ్యేటటువంటి సైక్లోన్స్ని ఏమంటాము అంటే ట్రాపికల్ సైక్లోన్స్ అనడం అనేది జరుగుతుంది. మిగిలిన ప్రదేశాల్లో ఫామ్ అయ్యే సైక్లోన్స్ కంటే ఈ ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి చాలా ఎక్కువ విండ్ స్పీడ్తో ఉండడం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువ డిజాస్ట్రస్గా ఉంటాయి, చాలా ఎక్కువ డ్యామేజ్ అనేవి కలగజేయడం అనేది జరుగుతుంది. ఒకసారి ఈ ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తారో, ఒకసారి ఏం పేర్లతో పిలుస్తారో చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ ట్రాపికల్ ఇవేవైతే ఉన్నాయో, ఈ సైక్లోన్ ఏదైతే ఉందో ఈ ట్రాపికల్ సైక్లోన్ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఫామ్ అయితే దాన్ని ఏమంటాము అంటే సైక్లోన్ అని మామూలుగా పిలవడం అనేది జరుగుతుంది. జస్ట్ వీ కాల్ ఇట్ యాజ్ సైక్లోన్. అండ్ ఒకవేళ చైనా సీ ఏదైతే ఉంటుందో, చైనా సీకి పసిఫిక్ ఓషన్కి ఇక్కడ ఏదైతే ఈ రీజియన్లో ఫామ్ అయ్యేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మనం టైఫూన్స్ అనడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎప్పుడైతే ఇవి నార్త్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో అంటే ఇక్కడ దిస్ ఏరియాకి ఇదైతే దాన్ని ఏమంటాము అంటే విలీస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సైక్లోన్సే కానీ వివిధ రకాలైన పేర్లతో దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఒకవేళ వెస్టర్న్ ఇండియన్ ఐలాండ్స్ ఇన్ ద కరేబియన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషన్లో ఇదయ్యేటటువంటి ఇవేవైతే ఉంటాయో మీరు ఇక్కడ కానీ ఈ ప్రాంతాల్లో ఫామ్ అయ్యేటటువంటి ఇవేవైతే ఉంటాయో వాటిని అప్పుడు ఏమంటాము అంటే హరికేన్స్ అనడం అనేది జరుగుతుంది. సో ఈ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో సైక్లోన్స్ని డిఫరెంట్ నేమ్స్తో పిలవడం అనేది జరుగుతుందమ్మా. జస్ట్ బేస్డ్ అపాన్ దేర్ ఫార్మేషన్, ఎక్కడ ఫామ్ అవుతున్నాయో దాని లొకేషన్ బట్టి దీన్ని వివిధ రకాలైన పేర్లతో పిలుస్తున్నారు. ఒకసారి చూడండి, మామూలుగా సైక్లోన్స్కి ఇప్పుడు ఏమని చెప్పాం, సైక్లోన్ నివార్ అని చెప్పాం. ఈ పేర్లు ఎలా ఇస్తారో ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సైక్లోన్, ఈ స్టార్మ్ ఏదైతే ఉందో దాన్ని నివార్ అనేటటువంటి పేరుతో పిలిచారు. ఈ నివార్ అనేటటువంటి పేరును ఎవరు సజెస్ట్ చేశారు సార్ అంటే ఇరాన్ సజెస్ట్ చేశారు. ఎలా ఇస్తారండి, ఎవరు ఇస్తారు నేమ్స్ అంటే చూడండి అమ్మా చెప్తాను. మామూలుగా ఈ పేర్లు ఎలా ఇస్తారు అంటే నేమ్స్ ఆర్ గివెన్ బేస్డ్ ఆన్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. WMO ఏదైతే ఉంటుందో దీని తాలూకా గైడ్ లైన్స్ బట్టి వాటికి నేమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు WMO గైడ్లైన్స్, దీని తాలూకా వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దీని గైడ్లైన్స్ బట్టి కంట్రీస్ ఇన్ ఎవ్రీ రీజియన్, ఒక్కొక్క రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్ వాళ్ళందరూ సైక్లోన్స్కి తమ తాలూకా నేమ్స్ అనేవి సజెస్ట్ చేయాలి. కొన్ని నేమ్స్ అనేవి సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన రీజియన్, ఇప్పుడు మనం ఉన్నటువంటి రీజియన్ దాన్ని ఏమంటాము అంటే మనకు తెలుసు, నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉందో ఈ నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్లో మొత్తం 13 కంట్రీస్ ఉన్నాయండి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 13 కంట్రీస్ ఉన్నాయి. ఈ 13 కంట్రీస్ ఏంటి అంటే బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మారు, ఒమన్, పాకిస్తాను, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, UAE, యమన్. ఈ 13 కంట్రీస్ ఏవైతే ఉంటాయో దే కేమ్ అప్ విత్ 13 నేమ్స్. ఈ 13 కంట్రీస్ ఏమిస్తాయి, 13 నేమ్స్ ఇస్తాయి. ఈ నేమ్స్ ఇవ్వడంలో కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం 8 లెటర్సే ఉండాలి ఒక తాలూకా సైక్లోన్ నేమ్ సజెస్ట్ చేసేటప్పుడు. అంతకు మించి ఎక్కువ నేమ్స్ లెటర్స్ అనేవి ఉండకూడదు. దాంతోపాటు జెండర్ న్యూట్రల్ అనేది ఉండాలి, జెండర్ న్యూట్రల్ ఉండాలి. లేకపోతే ఏ రిలీజియన్కి ఇది చేయకుండా ఉండాలి, ఏ రిలీజియన్కి ఇన్సల్ట్ చేయకుండా ఉండాలనేమో. దాంతోపాటు డిఫరెంట్ థింగ్స్ అండి. ఇట్ షుడెంట్ బి వెరీ క్రూయల్
భయంకరమైనటువంటి నేమ్స్ కూడా పెట్టకూడదు. సో ఇలాంటి డిఫరెంట్ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో ఇది అన్ని WMO అనేది గైడ్లైన్స్ అనేది సూచిస్తుంది. ఈ WMO సూచించిన గైడ్లైన్స్ మేరకు ఈచ్ కంట్రీ 13 కంట్రీ ఈ 13 కంట్రీస్ 13 నేమ్స్ సజెస్ట్ చేస్తాయి. సో మొత్తం ఎన్ని నేమ్స్ సజెస్ట్ చేసాయి? 169 నేమ్స్. 13 × 13 169 నేమ్స్ అనేవి సజెస్ట్ చేసేయండి. 169 నేమ్స్లోంచి ఒక్కొక్క నేమ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒకసారి వాడిన నేమ్ ఇంకొకసారి వాడకూడదు. సైక్లోన్కి ఒకసారి వాడిన నేమ్ ఇంకొకసారి ఎట్టి పరిస్థితుల్లోని వాడకూడదు. ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేమ్ ఇచ్చినటువంటిది నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్స్లో మీకు 13 కంట్రీస్ ఉన్నాయి కదా. 13 కంట్రీస్లో ఇరాన్ కూడా ఒకటి ఉంది. ఆ 13 కంట్రీస్ చెప్పాను, బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, ఇరాన్, థాయిలాండ్, శ్రీలంక, ఒమన్, ఇలా ఏవైతే ఉన్నాయో ఇరాన్ కూడా ఒకటి. సో ఈ నివార్ అనేటటువంటి పేరుని ఎవరిచ్చారు అంటే ఇరాన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎలా నేమ్ చేస్తారు ఏంటి అని మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నానమ్మా. సో ముందు ఏవైతే ఇప్పుడు న్యూస్లో ఏం చెప్తున్నారు అంటే ఆఫ్టర్ సైక్లోన్ గజా 2018లో సైక్లోన్ గజా ఏదైతే వచ్చిందో గజా తర్వాత ఈ 2 ఇయర్స్లో తమిళనాడుని క్రాస్ అవుతున్నటువంటి రెండవ సైక్లోన్ ఏది అంటే సైక్లోన్ నివార్ అండి. ఈ సైక్లోన్ నివార్ అనే నేమ్ ఎవరిచ్చారు? ఇరాన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ సైక్లోన్ నివార్ అనేది విపరీతమైనటువంటి డ్యామేజ్ అనేది కలగజేయబోతుంది. విపరీతమైన లైఫ్ లాస్ అనేది ఉండబోతుంది. క్రాప్స్కి డ్యామేజ్ అనేది అవ్వబోతుంది. దాంతోపాటు చాలా చాలా ఎకనామిక్ డ్యామేజ్ కూడా తీసుకురాబోతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ సైక్లోన్ నివార్ గురించి మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. సో మీకు మొత్తం డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ బ్యాన్స్ 43 మోర్ యాప్స్ సైటింగ్ థ్రెట్ టు సెక్యూరిటీ. ఈ ఆర్టికల్ని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామమ్మా. ఈ ఆర్టికల్ మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో GS పేపర్ 2లో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఏం చేశారు అంటే వాళ్ళు మొత్తం 43 మొబైల్ అప్లికేషన్స్ని బ్లాక్ చేయడం అనేది జరిగిందండి. ఎందుకు? దానికి రీజన్ ఏం చెప్పారు అంటే నేషనల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ మొబైల్ అప్లికేషన్స్ ఇవి ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ అండ్ సావరెంటీ ఏదైతే ఉంటుందో వీటికి భంగపాటు కలిగిస్తున్నాయి అని చెప్పి ఈ 43 మొబైల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మొత్తం బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఏ ప్రొవిజన్ మీద బ్యాన్ చేశారు అంటే అండర్ సెక్షన్ 69A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్ 2000, ఐటీ యాక్ట్ 2000 ఏదైతే ఉందో దీనిలో భాగంగా దీనిలో ఉన్నటువంటి సెక్షన్ 69A ప్రకారం యాప్స్ అనేవి బ్యాన్ చేయడం అనేది జరిగింది. దీనిలో ఏవైతే యాప్స్ బ్యాన్ చేశారో దీనిలో మేజర్ చైనీస్ యాప్స్ కూడా ఉండడం అనేది జరిగింది. ముఖ్యంగా చైనాకు సంబంధించినటువంటి కామర్స్ యాప్స్, సోషల్ మీడియా యాప్స్, దాంతోపాటు డేటింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో పీపుల్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇది చేస్తున్నటువంటి డేటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా బ్యాన్ చేయడం అనేది జరిగింది. రీసెంట్గా మీరు గమనిస్తే లాస్ట్ జూన్లో కూడా 59 యాప్స్, చైనీస్ యాప్స్ మొత్తాన్ని ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు తర్వాత సెప్టెంబర్లో 118 యాప్స్ ఏవైతే ఉన్నాయో 118 యాప్స్ని కూడా ఇది చేయడం అనేది జరిగింది. టోటల్గా 177 యాప్స్ని రీసెంట్గా మనకి ఇది చేశారు. దాంతోపాటు ఇప్పుడు ఒక 43 యాప్స్ని కూడా ఇది చేయడం అనేది జరిగింది, బ్యాన్ చేయడం అనేది జరిగింది అండర్ సెక్షన్ 69A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. సో దిస్ ఈజ్ వాట్ కేమ్ ఇన్ టు న్యూస్ అండి. సో ఎందుకు గవర్నమెంట్ అనేది ఇలా చేస్తుంది? వై గవర్నమెంట్ వాంట్స్ టు బ్యాన్ దీస్ కైండ్ ఆఫ్ యాప్స్? వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మనకి ఆల్రెడీ తెలుసు, మొన్ననే PM గారు కూడా చెప్పారు, వీఆర్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఎరా, వీఆర్ నాట్ ఇన్ ఇండస్ట్రియల్ ఎరా అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇన్ఫర్మేషన్ ఎరాలో ఉండడం అనేది జరిగింది. ఇన్ఫర్మేషన్ ఎరాలో కింగ్ ఏంటి? డేటా ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే రారాజు, అంతే కదా. సో ఒక కంట్రీ యొక్క పర్సనల్ డేటా, కంట్రీ యొక్క సిటిజన్స్ యొక్క పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో నేషనల్ సెక్యూరిటీకి, నేషనల్ సావరెంటీకి ఎప్పుడంటే ఇబ్బంది పడుతుంది? ఆ తాలూకా
కంట్రీ యొక్క పీపుల్ యొక్క పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒకవేళ ఇది చేశారనుకోండి, డేటా ట్రాన్స్ఫర్ అనేది చేశారనుకోండి, ఇఫ్ దే ట్రాన్స్పోర్ట్ ఆర్ డేటా అక్రాస్ ద బార్డర్స్, మన బార్డర్ దాటించి వాటిని వేరే విధంగా వాడారనుకోండి, చెయ్యకూడని పనులకు వాడారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన తాలూకా కంట్రీ యొక్క సెక్యూరిటీకి, ఇంటిగ్రిటీకి, సావరెంటీకి బ్రీచ్ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో పీపుల్, సిటిజన్స్ యొక్క డేటా అనేది ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అనేది గవర్నమెంట్కి చాలా ఉంది. సో వాట్ ఈజ్ డేటా ఇన్ ద ఫస్ట్ ప్లేస్? డేటా అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఎ లార్జ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్ ఆర్ ఏ నెట్వర్క్. ఒక కంప్యూటర్లో కానీ ఒక నెట్వర్క్లో కానీ స్టోర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డేటా అంటాం. అయితే ఈ డేటాని కలెక్ట్ చేసే వాళ్ళని ఏమంటారు అంటే, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ టు ద సమ్ టెక్నికల్ జార్గాన్ అండి. వీటన్నిటి మీరు గుర్తుపెట్టుకోవాలి. డేటా ఫిడిషియరీస్ అంటారు. అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి సపోజ్ ఫేస్బుక్ తీసుకుందనుకోండి డేటాని, సో ఫేస్బుక్ ఈజ్ కాల్డ్ డేటా ఫిడిషియరీ. ట్విట్టర్ తీసుకుందనుకోండి, ట్విట్టర్ ఈజ్ కాల్డ్ డేటా ఫిడిషియరీ. లేకపోతే ఏదైనా చైనీస్ యాప్ తీసుకుందనుకోండి, వాళ్ళని డేటా ఫిడిషియరీస్ అంటారు. సో ఈ డేటా ఫిడిషియరీస్ ఏవైతే ఉంటాయో దే కలెక్ట్ డేటా, మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాయి. దాంతోపాటు దే ప్రాసెస్ ఆర్ డేటా, మన డేటా ఏదైతే ఉంటుందో వాటిని ప్రాసెస్ చేస్తాయి. దాంతోపాటు దే యూజ్ ఆర్ డేటా, మన డేటా ఏదైతే ఉంటుందో అది వాడడం అనేది జరుగుతుంది. అయితే డేటా ప్రిన్సిపల్ ఎవరు అంటే, నా డేటాని కదా కలెక్ట్ చేస్తున్నారు, సో ఐ విల్ బికమ్ డేటా ప్రిన్సిపల్. సో ఇప్పుడు మీకు ఎలా జరుగుతుంది, డేటా అనేది ఎవరి నుంచి ఎవరు కలెక్ట్ చేస్తారు? డేటా ప్రిన్సిపల్ నుంచి. డేటా ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో డేటా ప్రిన్సిపల్ నుంచి డేటా ఫిడిషియరీ ఎవరైతే ఉంటారో ఆయన డేటాని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది కదా. సో ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు డేటా ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ ఈ డేటా ఫిడిషియరీ ఏదైతే ఉంటుందో, ఈ డేటా ఫిడిషియరీ వితౌట్ మై కన్సెంట్, వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ డేటా ప్రిన్సిపల్, అంటే ఎవరి దగ్గర డేటా కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా డేటా ట్రాన్స్ఫర్ అనేది చేయడం అనేది జరిగింది అనుకోండి, అంటే బార్డర్స్ దాటించింది అనుకోండి నా డేటాని, అప్పుడు ఏం జరుగుతుంది, నా ఒక్కడికే డ్యామేజ్ అవ్వదు, ఇట్ విల్ కంప్లీట్లీ ఎఫెక్ట్ ఆర్ కంట్రీస్ నేషనల్ ఇంటిగ్రిటీ, నేషనల్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సావరెంటీ. అంతే కదా, మన సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, జాతీయ భద్రతకి ఏదైతే ఉంటుందో దానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే దిస్ డేటా కంటైన్స్ పర్సనల్ డేటా, రైట్. సెన్సిటివ్ డేటా కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. నా వాటర్ ఐడి కానీ, లేకపోతే నా తాలూకా లైసెన్స్ ఇది కానీ, లేకపోతే నాకు సంబంధించినటువంటి పాన్ కార్డు కానీ, నా తాలూకా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇవన్నీ బ్రీచ్ అయ్యే అవకాశం ఉంది కదా. సో ఈ డేటాని ప్రొటెక్ట్ చేయడానికే ఏం తీసుకొచ్చారు అంటే డేటా ప్రొటెక్షన్ బిల్ 2009 తీసుకురావడం అనేది జరిగింది. దీని గురించి నేను చాలాసార్లు చెప్పాను. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉంటుందో పీడీపీ బిల్ అంటాము, దీన్ని 2019లో తీసుకురావడం అనేది జరిగింది. నేను రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ డేటాను ప్రొటెక్ట్ చేయడానికి ఏవైతే లాస్ ఉన్నాయో వీటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఈ డేటా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏం చేసింది అంటే డేటాని వివిధ రకాలుగా విడదీశారు. దానిలో మొదటిది ఏంటి అంటే పర్సనల్ డేటా. పర్సనల్ డేటా అంటే ఏమొస్తుంది అంటే నా నేము, అడ్రస్, నా తాలూకా ఐడెంటిటీని తెలిపేటటువంటి డేటా ఏదైతే ఉంటుందో అది పర్సనల్ డేటా. ఇప్పుడు ఇంకొకటి సెన్సిటివ్ పర్సనల్ డేటా అని వేరేది పెట్టారు. అంటే నా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, నా బ్యాంక్ కార్డులు కానీ, లేకపోతే నా మొబైల్కి ఏ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుందో అవి కానీ, లేకపోతే నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, వీటన్నిటిని ఫైనాన్షియల్ అండ్ హెల్త్, అంటే నేను ఏ వ్యాధులతో బాధపడుతున్నాను, ఏం చేస్తున్నాను, దాంతోపాటు నా బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో, నా ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో, ఫింగర్ ప్రింట్స్, నా క్యాస్ట్, రిలీజియన్, నా సెక్షువల్ ఓరియంటేషన్, ఇవన్నీ దేని కింద వస్తాయి? సెన్సిటివ్ పర్సనల్ డేటా కింద వస్తాయి. సో లెట్ us అండర్స్టాండ్ క్రిటికల్ పర్సనల్ డేటా. క్రిటికల్ పర్సనల్ డేటా అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ మిలిటరీ ఆర్ నేషనల్ సెక్యూరిటీ డేటా. ఇఫ్ సపోజ్ నేను ఒక మిలిటరీ పర్సనల్ అనుకోండి, నా డేటా అప్పుడు ఏమవుతుంది, నా సెన్సిటివ్ పర్సనల్ డేటా అండ్ నా పర్సనల్ డేటా, మై సెన్సిటివ్ పర్సనల్ డేటా అండ్ మై పర్సనల్ డేటా బికమ్స్ మిలిటరీ ఆర్ నేషనల్ సెక్యూరిటీ డేటా అవ్వడం అనేది జరుగుతుంది. ఏది నేషనల్ సెక్యూరిటీ డేటా, ఎలాంటిది నేషనల్ సెక్యూరిటీ డేటా అనేది ఎవరు నిర్ణయిస్తారంటే గవర్నమెంట్ నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో ఈ నేషనల్ సెక్యూరిటీ డేటా ఏదైతే ఉంటుందో ఇది ఎట్టి పరిస్థితుల్లో డేటా ట్రాన్స్ఫర్కి గురి కాకూడదు. అర్థమైందా? అంటే బార్డర్ దాటి ప్రాసెస్ చేయకూడదు. పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో దానిని నా కన్సెంట్ ద్వారానే, నాకు నా పర్మిషన్ తీసుకొని మాత్రమే బార్డర్స్ దాటించాలి. అర్థమైందా? ఎందుకు అంటే రీసెంట్గా ఏం జరిగింది అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే
రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ చేయడం అనేది జరిగింది. రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉందో 2017లో తన వెడ్డికి చెప్తూ ఇది ఫండమెంటల్ రైట్ అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ అబ్జర్వ్ దట్ ప్రైవసీ ఆఫ్ పర్సనల్ డేటా అండ్ ఫ్యాక్ట్స్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ ద రైట్ టు ప్రైవసీ. ఒక పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో, పర్సనల్ డేటా అండ్ నాకు సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి చోరీకి గురైతే నా రైట్ టు ప్రైవసీ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అందుకోసమనే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకొచ్చారు. ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏం చేస్తుంది, ఎవరైతే డేటా ఫిడ్యుషియరీస్ ఎవరైతే ఉంటారో, అంటే డేటా కలెక్ట్ చేసి డేటాని ప్రాసెస్ చేసి డేటాని యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది జరిగింది. వాళ్ళకు కొన్ని రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు ఎలా ప్రాసెస్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అని. సెన్సిటివ్ డేటా ఏదైతే ఉంటుందో సెన్సిటివ్ డేటా ఇండియాలో మాత్రమే స్టోర్ చేయాలి. బయటకి తీసుకెళ్ళి ప్రాసెస్ చేయొచ్చు, బయట ప్రాసెసింగ్ అనేది చేయొచ్చు, కానీ విత్ మై కన్సెంట్. ఎవరైతే డేటా ప్రిన్సిపల్ ఉంటారో డేటా ప్రిన్సిపల్ కన్సెంట్ తీసుకొని మాత్రమే చేయాలి. అర్థమైందా? సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్, ఎప్పుడైనా డేటా గురించి కానీ ఎప్పుడైనా నేషనల్ సెక్యూరిటీ కానీ వస్తే వెంటనే ఇవన్నీ రివిజన్ అయిపోవాలి మీకు కదా. మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ గురించి. ఇప్పుడు ఒకసారి మనం సెక్షన్ 69 దీని గురించి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఐటీ యాక్ట్ 2000 ఏదైతే ఉంటుందో దీన్ని ఎప్పుడంటే సంవత్సరం ఇక్కడే ఉంది కదా, 2000లో తీసుకురావడం అనేది జరిగింది. ఇండియన్ పార్లమెంట్ అనేది దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఇది మొదట ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈ కామర్స్ ఏదైతే ఉంటుందో ఈ కామర్స్ని ప్రమోట్ చేయడానికి కంట్రీలో, అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ దే కమ్ అండర్ ఈ కామర్స్ ఫార్మ్స్, ఈ కామర్స్ ఇండస్ట్రీ. సో ఈ కామర్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రమోట్ చేయడానికి. ఈ కామర్స్ ఇండస్ట్రీ ప్రమోట్ అవ్వాలి. ఎప్పుడు ప్రమోట్ అవుతుంది, దీని మీద జనాలకి ట్రస్ట్ అనేది ఏర్పడినప్పుడు. ఒకవేళ ఈ కామర్స్ ఇండస్ట్రీస్ నా డబ్బులు తీసేసుకుని నాకు ప్రొడక్ట్ అనేది డెలివరీ చేయకపోయింది అనుకునేది ఏమవుతుంది, క్రైమ్ అవుతుంది. సో ఇలాంటి క్రైమ్ ఏవైతే ఉన్నాయో, సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కట్టడి చేయాలి. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ని మనం కట్టడి చేసినప్పుడు ఈ కామర్స్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది. జనాలకు ఫస్ట్ ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి. సో దీనిలో సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించినటువంటి కూడా కొన్ని గైడ్ లైన్స్ అనేవి జారీ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఎలక్ట్రానిక్ ఫైలింగ్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ ఫైలింగ్ చేయడానికి కొన్ని ఫెసిలిటేషన్స్, కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో, దాంతోపాటు ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్కి లీగల్ రికగ్నైజేషన్ అనేది ఇవ్వడం కోసం ఈ ఐటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది తీసుకురావడం అనేది జరిగింది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దీనిలో భాగంగా ఏం చేస్తారు, సైబర్ క్రైమ్స్ని కూడా కంప్లీట్గా లోవర్ చేయడానికి ప్రొవిజన్స్ తీసుకురావడం కూడా జరిగింది. చీటింగ్ కానీ హ్యాకింగ్ కానీ పాల్పడిన వాళ్ళు శిక్షార్హులు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఏం చెప్పారు అంటే దీనిలో ఒక సెక్షన్ ఉందండి, 69A సెక్షన్. ఈ సెక్షన్ ఏం చెప్పింది అంటే ఎవరైనా నేషనల్ సెక్యూరిటీకి కానీ నేషనల్ ఇంటిగ్రిటీకి కానీ నేషనల్ సావరెంటీకి ఇబ్బంది కలగజేసేటటువంటి ఏవైతే ఉంటాయో మొబైల్ అప్లికేషన్స్ కానీ లేకపోతే వెబ్సైట్స్ కానీ లేకపోతే ఫోరమ్స్ కానీ వాటిని బ్యాన్ చేసేటటువంటి ఇది ఎవరికిచ్చారు, పవర్ ఎవరికిచ్చారు, ఈ యాక్ట్ ఎవరికిచ్చింది, గవర్నమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. టు బీ ప్రిసైజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ that you should remember about this article. I hope you understand this article really well. Let me move to the next article అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోషణ్ అభియాన్ నీడ్స్ ఎ బూస్ట్ స్టడీ. ముఖ్యంగా నీతి ఆయోగ్ ఏదైతే ఉందో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక రిపోర్ట్ చెప్పడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా దీని గురించి మాట్లాడుకుంటాం. జిఎస్ పేపర్ 2లో దీన్ని చదువుకుంటాం. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా నీతి ఆయోగ్ అనేది ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. రీసెంట్గా నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసి దానిలో ఒకటి ఏం చెప్పారు అంటే పోషణ్ అభియాన్ ఏదైతే ఉంటుందో స్కీమ్, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఏదైతే ఉందో ఈ పోషణ్ అభియాన్ అనేది ఇట్ మస్ట్ బి స్టెప్డ్ అప్ టు మీట్ ద టార్గెట్ సెట్ బై ద సెంటర్.
సెంటర్ అనేది 2022 కల్లా కొన్ని టార్గెట్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పి దీని తాలూకా లాంచింగ్ టైంలో కొన్ని డిసైడ్ చేసుకుందండి, కొన్ని గోల్స్ పెట్టుకుంది. సో ఆ గోల్స్ అనేవి ఫుల్ఫిల్ చేయాలి అంటే, ఆ గోల్స్ అనేవి రీచ్ అవ్వాలి అంటే దీని తాలూకా యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి బూస్ట్ అవ్వాలి, అవి స్టెప్అప్ అవ్వాలి అని చెప్పడం అనేది జరిగింది. దీని తాలూకా ఇది అనేది పెరగాలి, దీని తాలూకా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది పెంచాలి అని చెప్పడం అనేది జరిగింది. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్, పోషణ్ అభియాన్ అనేది ఎప్పుడు లాంచ్ చేయడం అనేది జరిగింది అంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2018, 2018లో లాంచ్ అవ్వడం అనేది జరిగింది. లాంచ్ చేసేటప్పుడు ఏం చేశారు అంటే 2022 కల్లా తప్పకుండా మీట్ అవ్వాలి అని చెప్పి కొన్ని టార్గెట్స్ అనేవి పెట్టుకోవడం అనేది జరిగింది. దిస్ పోషణ్ అభియాన్, దీని గురించి మనం మాట్లాడుకుంటే దిస్ ఇస్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ టు ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండి. ముఖ్యంగా పిల్లల్లోని, ఇన్ చిల్డ్రన్, దాంతోపాటు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళలోని చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో, పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో వీళ్ళలో కూడా న్యూట్రిషన్ లెవెల్స్ అనేవి పెరగాలి, న్యూట్రిషియస్గా ఉండాలి అని చెప్పి తీసుకొచ్చినటువంటి ఇదేంటి నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఏంటి అంటే పోషణ్ అభియాన్ అమ్మ. పోషణ్ అభియాన్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఫర్ చిల్డ్రన్ అండ్ మదర్స్. చిన్నపిల్లలకి వాళ్ళ తల్లులకి న్యూట్రిషన్ కల్పించేటటువంటి ప్రోగ్రాముల్లో అన్నింట్లోనే వరల్డ్స్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే పోషణ్ అభియాన్. సో 22 కల్లా కొన్ని గోల్స్ అనేవి పెట్టుకున్నారని చెప్పాం కదా. ఈ గోల్స్ ఏంటి అంటే ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ స్టంటింగ్ అండ్ వాస్టింగ్. స్టంటింగ్ ఏదైతే ఉంటుందో, వాస్టింగ్ ఏదైతే ఉంటుందో వీటిని తగ్గించాలి. స్టంటింగ్ అంటే ఏంటంటే అమ్మ, లో హైట్ ఫర్ ఏజ్, అంటే వయసుకు తగినటువంటి హైట్ లేకపోవడం, ఏజ్కి తగినటువంటి హైట్ లేకపోవడాన్ని ఏమంటాం? స్టంటింగ్ అంటాం. వాస్టింగ్ అంటే అర్థం ఏంటి అంటే లో వెయిట్ ఫర్ హైట్, అంటే హైట్కి తగినట్టుగా ఏం లేదు, వెయిట్ అనేది లేదు, లేకపోతే దాన్ని ఏమంటాం? వాస్టింగ్ అనడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఏమనుకున్నారు అంటే స్టంటింగ్ అండ్ వాస్టింగ్ ఏదైతే ఉందో ఇది 2% ఎవ్రీ ఇయర్ 2% అనేది తగ్గించాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అంటే 2022 కల్లా, 2018లో కదా లాంచ్ చేశారు, 2020 కల్లా 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి మొత్తం 6% అలా తగ్గించాలి అని చెప్పి అనుకున్నారు. దాంతోపాటు పిల్లల్లోని, అడాల్సెంట్ గర్ల్స్లోని, ప్రెగ్నెంట్ ఉమెన్లోని, లాక్టేటింగ్ మదర్స్లోని ఎనీమియా ఏదైతే ఉంటుందో ఎనీమియా అనేది 3% తగ్గించాలని చెప్పి అనుకున్నారు. సంవత్సరానికి 3% తగ్గించాలనుకున్నారు. సో 22 కల్లా ఎంత అవుతుంది? 9%. 3 ఏళ్ళు కదా, 3 × 3 9% తగ్గించాలని చెప్పి గోల్ పెట్టుకోవడం అనేది జరిగిందమ్మ. కానీ ఏం జరుగుతుంది? 2016లో ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారండి. 2016లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉంటుందో వీళ్ళు ఏం చెప్పారు అంటే ఇండియాలో మోర్ దెన్ 1/3 ఆఫ్ ద చిల్డ్రన్ అండర్ 5 ఇయర్స్, 5 ఏళ్ల లోపు పిల్లల్లో మోర్ దెన్ 1/3 చిల్డ్రన్ స్టంటింగ్ అండ్ వాస్టింగ్తో బాధపడడం అనేది జరుగుతుంది. స్టంటింగ్ అంటే ఏంటండి, వాస్టింగ్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, మరొకసారి గుర్తు చేసుకుందాం. స్టంటింగ్ అంటే ఏంటి? ఏజ్కి తగినట్టుగా హైట్ లేకపోతే స్టంటింగ్ అంటాం. వాస్టింగ్ అంటే ఏంటి? హైట్కి తగినట్టుగా వెయిట్ లేకపోతే దాన్ని వాస్టింగ్ అనడం అనేది జరుగుతుంది. సో స్టంటింగ్ అండ్ వాస్టింగ్తో బాధపడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారు అంటే 40% ఆఫ్ ద చిల్డ్రన్ 1 నుండి 4 ఏళ్ళు మధ్యలో ఉన్నటువంటి వయసు గల పిల్లల్లో 40% మందికి ఎనీమియా, రక్తం అనేది లోపం అనేది ఉంది, ఎనీమియాతో బాధపడుతున్నారని చెప్పడం అనేది జరిగింది. ఓవర్ 50% ఆఫ్ ద ప్రెగ్నెంట్ అండ్ అదర్ ఉమెన్ వర్ ఫౌండ్ టు బీ ఎనీమిక్. మొత్తం మన ఇండియాలో 50% కంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎనీమియాతో బాధపడుతున్నారని చెప్పడం అనేది జరిగింది. దీనికి నీతి ఆయోగ్ అనేది కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఏంటి అంటే యాక్సిలరేట్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సిలరేట్ చేయమని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు పోషన్ ప్లస్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు వరకు అవలంబించినటువంటి సరిపోదు, ప్లస్ స్ట్రాటజీ అనేది ఒకటి అడాప్ట్ చేసుకోండి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్కి కూడా, కాంప్లిమెంటరీ బ్రెస్ట్ ఫీడింగ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు దాన్ని ఎంఫసైజ్ చేశాం కదా, దాంతోపాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్ కూడా ఎంఫసైజ్ చేయండి అని చెప్పి, బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు బయట నుంచి కూడా ఫీడింగ్
పాలు కానీ వేరే ఆవు పాలు కానీ వీటన్నింటిని ఇవ్వాలండి పిల్లలకి అని చెప్పడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ ఇష్యూ రైజ్ చేయడం ఏం చేశారు అంటే మన ఇండియా యొక్క టార్గెట్స్ అనేవి చాలా కన్జర్వేటివ్ ఉంటున్నాయని చెప్పడం అనేది జరిగిందమ్మా. మనం రీచ్ అయ్యే టార్గెట్స్ కంటే తక్కువ టార్గెట్స్ పెట్టుకుంటున్నామంట. మన టార్గెట్సే తక్కువ ఉన్నప్పుడు మన తలకి ఎన్ఫోర్స్మెంట్లో ఇంకా తక్కువ వస్తుంది. వీ షుడ్ ఎయిమ్ వెరీ హై కదా. ఎప్పుడైనా ఎయిమ్ అనేది హైలో పెట్టుకున్నాం అనుకోండి, గోల్ అనేది ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, వీ కెన్ ట్రై ఫర్ ఇట్. బట్ మన టార్గెట్సే WHO టార్గెట్స్తో పోలిస్తే చాలా కన్జర్వేటివ్గా ఉండేటప్పుడు హౌ కెన్ వీ అచీవ్ అని చెప్పి మన తాలూకా నీతి ఆయోగ్ రిపోర్ట్ అనేది ఎంచడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు డీటెయిల్డ్గా దాంతోపాటు ఇంకొకటి చెప్పారమ్మా, నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా ఇది ఏదైతే దీని తాలూకా ఎన్ఫోర్స్మెంట్ అనేది కూడా కరెక్ట్గా జరగట్లేదు. నేషనల్ హెల్త్ మిషన్ కూడా కరెక్ట్గా జరిగినా ఈ స్టంటింగ్, ఈ ఎనీమియా, ఈ వ్యాస్టింగ్ ఇవన్నీ తగ్గుతాయని చెప్పడం అనేది జరిగిందమ్మా. దీస్ ఆర్ ద థింగ్స్ మెన్షర్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. మీకు వీటి గురించి, పోషణ్ అభియాన్ గురించి ఇంకా బాగా ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో కవర్ చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి ఆ వీడియో తప్పకుండా వాచ్ చేయండి. ఆ వీడియో ఇప్పుడే వెంటనే వీడియో వాచ్ చేసి తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ మీరు అనాలిసిస్ చూడండి. ఓకేనా? రైట్, ఎక్కడిదక్కడ కంప్లీట్ చేసుకోవాలి. సో లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వోంట్ ఇంటర్ఫియర్ ఇన్ పర్సనల్ రిలేషన్స్ సేస్ అలహాబాద్ హైకోర్ట్. యూపీ హైకోర్టు ఏదైతే ఉందో ఇది ఇవ్వడం అనేది జరిగింది, ఒక వెడ్డిక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. రైట్, జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్ పేపర్ 2లో దీన్ని మనం చదువుకుంటాం. జాగ్రత్తగా వినండి. రీసెంట్గా మీకు తెలుసు యూపీ గవర్నమెంట్ అనేది, యూపీ క్యాబినెట్ అనేది ఒక ఆర్డినెన్స్, డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ని ఇది చేయడం అనేది జరిగింది, ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఈ ఆర్డినెన్స్ ఏం చేస్తుంది అంటే అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్ ఏవైతే ఉంటాయో, రిలీజియస్ కన్వర్షన్స్కి శిక్ష ఏకంగా 10 yearsకి వీళ్ళు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది ఉత్తరప్రదేశ్లో. ముఖ్యంగా ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే దిస్ పీపుల్, యూపీ గవర్నమెంట్ ఎవరిని టార్గెట్ చేసింది అంటే లవ్ జిహాద్ ఏదైతే ఇప్పుడు ఇది కనిపిస్తుందో, ఎక్కువగా వినిపిస్తోంది కదా ఈ పదం, ఈ లవ్ జిహాద్ అనేటటువంటి పీపుల్ ఎవరైతే దీనికి పాల్పడతారో వాళ్ళకి ఇది చేస్తామని చెప్పడం అనేది జరిగింది. వాళ్ళకి 10 years వరకు జైలు శిక్ష అనేది విధిస్తామని చెప్పి ఏకంగా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు more than 15,000 15,000కు పైన ఫైన్ అనేది వేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అయితే రీసెంట్గా మనకి ఇప్పుడు ఈ న్యూస్లో ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అలహాబాద్ హైకోర్టు ఏదైతే ఉంటుందో, అలహాబాద్ హైకోర్టు తన తీర్పుని, ఒక కేసులో తన తీర్పుని చెప్తూ ఒక మాట చెప్పిందండి. ఈ కేసు ఎవరు పెట్టారు అంటే చెప్పడం ముందు ఇది చెప్తాను చూడండి. అసలు ఏం జరిగింది అంటే ఒక ముస్లిం మతానికి చెందినటువంటి, ఇస్లాం మతానికి చెందినటువంటి ఒక అబ్బాయికి ఒక హిందూ మతానికి చెందినటువంటి ఒక అమ్మాయికి పెళ్ళయిందండి. సో హిందూ మతానికి చెందినటువంటి అమ్మాయి యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో ఈవిడి యొక్క ఫాదర్, ఈయన ఎవరికి హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఎవరి మీద, ఈ ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈయన మీద కేసు పెట్టడం అనేది జరిగింది. దీస్ 2 are కపుల్ అండి. ఈ ముస్లిం బాయ్ ఎవరైతే ఉన్నారో, హిందూ గర్ల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కపుల్. అయితే ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత హిందూ మతం నుంచి ముస్లిం మతానికి మారిపోవడం అనేది జరిగింది. మారిపోయి చక్కగా తన జీవితాన్ని ఇది చేసుకోవడం అనేది జరిగింది. బట్ వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేశారు అంటే తన తాలూకా అల్లుడైనటువంటి ముస్లిం అబ్బాయి ఎవరైతే ఉన్నారో హిందూ అమ్మాయిని బలవంతంగా రిలీజియస్ కన్వర్షన్ అనేది చేయడం అనేది జరిగింది అని చెప్పడం అనేది ఆయన ఆరోపించడం అనేది జరిగింది. ఈ కేసు విషయంలో అలహాబాద్ హైకోర్టు తన తీర్పు చెప్తూ ఏం చెప్పింది అంటే ద రైట్ టు లివ్ విత్ ఎ పర్సన్ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ చాయిస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ ఇంట్రిన్సిక్ టు ద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. మన కాన్స్టిట్యూషన్ మనకి ఆర్టికల్ 21 అధికరణ 21 ద్వారా మనకి ఏమిచ్చింది? వీ కాల్ ఇట్ యాజ్ ద హార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని అంటాం. దీని పేరేంటి? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను పొందే హక్కు భారత పౌరులకి ఉంది. దీనిలోకి ఏమొస్తుంది? తనకిష్టమైన జీవిత భాగస్వామిని ఎంచుకునేటటువంటి హక్కు కూడా భారత పౌరులకు వస్తుంది. అది వాళ్ళ హక్కు.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ దే కెన్ చూజ్ పీపుల్. బికాస్ మీరు ఎప్పుడైనా చూస్తే మనం ఇంట్లో వ్యక్తుల్ని ఆపొచ్చు వెన్ దే గో టు అదర్. మీరు ఎప్పుడైనా కాలేజెస్లోని స్కూల్స్కి కానీ వెళ్తే డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం వస్తుంది, వాళ్ళతో కలవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. వీ కాంట్ రిస్ట్రిక్ట్ దెమ్, వాళ్ళ తాలూకు ఎమోషన్స్ని రిస్ట్రిక్ట్ చేయలేం. మీరు ఒకరిని ప్రేమించొద్దు అని మనిషికి చెప్పొచ్చు, కానీ మనసుకు చెప్పగలమా, హృదయానికి చెప్పగలమా? చెప్పలేం. దట్ ఈస్ దర్ ఇన్స్టింక్ట్. మీరు అలా చెప్పలేరు అని చెప్పి కోర్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకేం చెప్పారు అంటే ఇంటర్ఫిరెన్స్ ఇన్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ వుడ్ కాన్స్టిట్యూట్ ఏ సీరియస్ ఎన్క్రోచ్మెంట్ ఇన్ టు ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ టూ ఇండివిజువల్స్. అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, ఒక వ్యక్తిని ఎంచుకుని తన జీవిత భాగస్వామిని ఎంచుకునేటటువంటి చూజ్ చేసుకునేటటువంటి హక్కు ఎవరికి ఉంది? పౌరులకు ఉంది. బట్ ఒకవేళ మీరు దానిలో ఇంటర్ఫియర్ అయ్యారనుకోండి, వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్లో ఇంటర్ఫియర్ అయ్యారనుకోండి, అదేమవుతుంది? మీరు ఎదుటి వ్యక్తిని వాళ్ళ జీవిత భాగస్వామిని చూజ్ చేసుకునే హక్కుకి మీరు ఎన్క్రోచ్ చేసినట్టు అవుతుంది. రైట్? మీరు ఆ హక్కుని మీరు వాళ్ళ నుంచి లాక్కునేటట్టు అవుతుంది. అది కంప్లీట్ వాళ్ళ ఆంతరంగికమైనటువంటి విషయం, పర్సనల్ మ్యాటర్. మీరు ఎలా చొరబడతారు దానిలో, మీరు ఎలా జోక్యం చేసుకుంటారు అని అడగడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పారు అంటే వీ డోంట్ సీ ద కపుల్ యాజ్ హిందూ అండ్ ముస్లిం. మేము వాళ్ళని ముస్లిం అబ్బాయిగా హిందూ అమ్మాయిగా మేము చూడట్లేదు. హిందూ అండ్ ముస్లిం వేరువేరుగా చూడట్లేదు. వీఆర్ సీయింగ్ దెమ్ యాజ్ టు గ్రోన్ అప్ ఇండివిజువల్స్. ఇద్దరు అడల్ట్స్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, చక్కగా పీస్ఫుల్గా హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని గడపాలనుకుంటున్నారు. రైట్? గడుపుతున్నారు. రైట్? హాయిగా ఉన్నారు వాళ్ళిద్దరు. వాళ్ళ మీద మేము ఇది చేయమని చెప్పి ఏదైతే ఎఫ్ఐఆర్ ముస్లిం అబ్బాయి మీద చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా కొట్టివేయడం అనేది జరిగింది. ఇన్ దిస్ రిగార్డ్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈజ్ లవ్ జిహాద్. చాలాసార్లు వింటా ఉన్నాను, నేను ముందుసారి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ముందు చూసుకుంటే ఈ లవ్ జిహాద్ అంటే అర్థం ఏంటి అంటే దిస్ ఈజ్ ఒక ముస్లిం అబ్బాయిలు ముస్లిం యూత్ ఎవరైతే ఉంటారో, హిందూ మతానికి చెందినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వీళ్ళని బలవంతంగా పెళ్లి చేసుకుంటారు. ఎందుకు పెళ్లి చేసుకుంటారు అంటే దేర్ ఇంటెన్షన్ ఈజ్ దే ట్రై టు ఇంక్రీజ్ దేర్ పాపులేషన్. ముస్లిం పాపులేషన్, ఇండియాలో ముస్లిం యొక్క డెమోగ్రఫీ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చాలనే ఉద్దేశంతో, దాన్ని ముస్లిం పీపుల్ యొక్క ఇది పెంచాలనే ఉద్దేశంలో హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ పొలిటికల్ టర్మ్, పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం, దీనికోసం వాడినటువంటి టర్మ్ తప్ప ఇట్ ఈజ్ నాట్ ఏ లీగల్ టర్మ్ అండి. ఇది లీగల్ టర్మ్ కాదు. కైండ్లీ రిఫ్రైన్ దూరంగా ఉండండి ఇలాంటి పదాలు అనేవి ఎగ్జామినేషన్లో వాడడానికి. దిస్ ఈజ్ మై సజెషన్. సో దిస్ ఈజ్ నాట్ ఏ లీగల్ టర్మ్, దిస్ ఈజ్ ఏ పొలిటికల్ టర్మ్. అర్థమైందా? సో బట్ చాలామంది, ముఖ్యంగా మొన్నటికి మనం మాట్లాడుకున్నాం, హిమాచల్ ప్రదేశ్ కానీ లేకపోతే హర్యానా కానీ, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ లవ్ జిహాద్ అంటే ఫోర్స్ఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్ ఏవైతే ఉంటాయో దానికి ఎగ్నెస్ట్గా లా తీసుకురావడం అనేది జరిగింది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ లీగల్ టర్మ్, హౌ కెన్ యూ మేక్ లా ఆన్ దిస్ థింగ్? అన్లీగల్ కాన్సెప్ట్, నాన్ లీగల్ కాన్సెప్ట్ మీద మీరు ఎలా ఎక్స్ట్రా లీగల్ కాన్సెప్ట్ అంటారు? ఈ ఎక్స్ట్రా లీగల్ కాన్సెప్ట్ మీద హౌ కెన్ యూ మేక్ ఏ లెజిస్లేషన్? చట్టం అనేది ఎలా చేయగలరు అని చెప్పడం అనేది, క్రిటిక్స్ అనేవాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. సో బిఫోర్ అండర్స్టాండింగ్ లవ్ జిహాద్ అంటే మీకు వేగ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడి వరకు మనం ఇండియాలో ఉన్నటువంటి మ్యారేజ్ లాస్ గురించి మాట్లాడదాం. ఒకసారి చూడండి. ఇండియాలో కొన్ని మ్యారేజ్ లాస్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి అంటే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954, 1954లో తీసుకొచ్చారు. హిందూ మ్యారేజెస్ యాక్ట్ 1955, ముస్లిం పర్సనల్ లా 1937, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872, పార్సీ మ్యారేజ్ అండ్ డైవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1936. వీటిల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ వివిధ రకాలైనటువంటి మతాలకు చెందిన పీపుల్ పెళ్లి చేసుకుంటే వాళ్ళకు వర్తించాల్సినటువంటి రూల్స్ అండి. హిందూ మ్యారేజెస్ యాక్ట్ అనేది హిందూ మతానికి సంబంధించింది. ముస్లిం పర్సనల్ లా అనేది ముస్లిం పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. అయితే ఇక్కడ క్రిస్టియన్స్ది, ఇదేమో మనకు పార్సీలది. మీరు ఇది చూసుకుంటే మొదట చూడండి, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఎవరి కోసం అంటే ఎవరైతే ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ చేసుకుంటారో, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళ కోసం అండి.
ఇఫ్ యూ వాంట్ టు, బట్ ఏం జరిగింది అంటే ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ యొక్క 1954 ఏదైతే ఉంటుందో దీనిలో కోడిఫై చేసినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో వెరీ కాంప్లెక్స్గా ఉండడం అనేది జరిగింది. అందుకే చాలామంది పెళ్ళికి ముందు రిలీజియస్ కన్వర్షన్స్కి పాల్పడడం అనేది జరుగుతుంది. సో ఈ ఎస్ఎంఏ ఏం చెప్తుంది అంటే చూడండి, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్కి 2 డిఫికల్ట్ ఫీచర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఒకటి ఏంటి అంటే చూడండి, ఎవరైనా ఇద్దరు ఒక సపోజ్ నేను తీసుకుంటున్నాను, ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి. వీళ్ళిద్దరూ చేసుకోవాలనుకుంటే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద ఏం చేయాలి అంటే దే షుడ్ అప్రోచ్ ఒక మ్యారేజ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని అప్రోచ్ అవ్వాలి. ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక మ్యారేజ్ ఆఫీసర్ ఉంటారు. మ్యారేజ్ ఆఫీసర్ ఇదిగోండి ఈ అబ్బాయి జిల్లాకైనా చెందొచ్చు, లేకపోతే అమ్మాయి జిల్లాకైనా చెందుండొచ్చు. ఈ మ్యారేజ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మ్యారేజ్ ఆఫీసర్ ఏం చేస్తారు అంటే ఎప్పుడైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో దానికి సరిగ్గా నెల ముందు వెళ్ళాలండి. అప్పుడు మ్యారేజ్ ఆఫీసర్ ఏం చేస్తారు అంటే ప్రియర్ పబ్లిక్ నోటీస్ అనేది ఇస్తారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పి ఆఫీస్ యొక్క వెబ్సైట్, ఈ మ్యారేజ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో వాటి వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. దాంతోపాటు బయట కూడా పేస్ట్ చేయడం అనేది, ఆఫీస్ బయట కూడా వీళ్ళ గురించి పేస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏం చేస్తారంటే ఆబ్లిగేషన్స్ అనేవి పిలుస్తారు. ఎవరైనా వీళ్ళిద్దరి పెళ్లిని వ్యతిరేకించాలనుకుంటున్నారా రండి అని పిలవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఒకవేళ ఈ అబ్బాయి జిల్లాలో ఉన్నటువంటి మ్యారేజ్ ఆఫీసర్ ఇలా చేశారనుకోండి, ఈ మ్యారేజ్ ఆఫీసర్ ఈ పిటిషన్ అమ్మాయి తాలూకా జిల్లాలో ఉన్నటువంటి మ్యారేజ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి కూడా పంపిస్తారు. సో వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ వెబ్సైట్లోనే పెడతారు. దాంతోపాటు పబ్లిక్ నోటీస్ బయట కూడా ఈ నోటిఫికేషన్ పెట్టడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎవరైనా వచ్చి వీళ్ళ దాన్ని అబ్జెక్ట్ చేశారనుకోండి, ఆ అబ్జెక్షన్స్ని ఎవరు పరిశీలిస్తారు? ఈ మ్యారేజ్ ఆఫీసర్ అని ఆయన పరిశీలించి వీళ్ళిద్దరు పెళ్లి జరగాల వద్దా అని ఆలోచిస్తారు. సో ఇవన్నీ మీకు అర్థమయ్యాయి. సో ఈ ప్రాసెస్ అంతా ఎంత ఇబ్బందికరంగా ఉంది మీకు వెబ్సైట్లో పెట్టడం కానీ, బయట నోటీస్ దీనిలో చేయడం కానీ. సో అందుకోసమని ఏం చేస్తారు అంటే పెళ్ళికి ముందు ఎవరైతే ఈ అమ్మాయి ఎవరైతే ఉంటారో ఈ అమ్మాయిని అబ్బాయి తాలూకా క్యాస్ట్లోకి మార్పించేస్తారు, రిలీజియన్లోకి మార్పించేస్తారు, మతంలోకి రిలీజియస్ కన్వర్షన్ అనేది చేస్తారు. సో ఇప్పుడు ఇద్దరు ఏమవుతారు? ఇద్దరు ముస్లిమ్స్ అవుతారు. ఇద్దరు ముస్లిమ్స్ అయితే వీళ్ళ పెళ్ళి ఎవరి పేరు మీద దేని మీద జరుగుతుంది? ముస్లిం పర్సనల్ లా 1937 ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా చక్కగా జరిగిపోతుంది. దిస్ ఈజ్ హౌ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో ఉన్నటువంటి డిఫికల్ట్ ప్రొవిజన్స్ వల్ల, ఈ డిఫికల్ట్ ఫీచర్స్ వల్ల మ్యారేజెస్ అనేవి ఇలా జరుగుతున్నాయి. బట్ వీ కాంట్ సే దిస్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఏ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్. అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్ అని చెప్పి మనం అనలేం, బికాస్ దే ఆర్ గోయింగ్ ఫర్ కన్వీనియన్స్. కన్వీనియన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళ పని చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఈ లా తెచ్చే ముందు ఏం చేయాలి? మామూలుగా గవర్నమెంట్ చేయదలిస్తే ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో ఉన్నటువంటి డిఫికల్ట్ ఫీచర్స్ని ముందు ఇది చేయాలండి, ముందు క్వాష్ చేయాలి. రైట్, ముందు క్వాష్ చేసిన తర్వాత అప్పటికి ఇలాంటి మ్యారేజెస్ జరుగుతున్నట్లయితే అప్పుడు దే కెన్ మేక్ లా ఆన్ దిస్ ఎక్స్ట్రా లీగల్ కాన్సెప్ట్. దట్ ఎక్స్ట్రా లీగల్ కాన్సెప్ట్ ఈస్ లవ్ జిహాద్. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అండి. మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, దాంతోపాటు లవ్ జిహాద్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటి, ఎక్కువగా ఈ రిలీజియస్ కన్వర్షన్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి, వాట్ ఈస్ ద రీజన్, ఇవన్నీ మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. రైట్, సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విత్ యూఎస్ డ్రాయింగ్ డౌన్ ట్రూప్స్ వాట్స్ నెక్స్ట్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. నేను దీని గురించి ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి డిస్కస్ చేద్దాం, డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ విన్న వాళ్ళకి రివిజన్ అవుతుంది, కొత్త వాళ్ళు డీటెయిల్డ్గా అర్థం అవ్వడం అనే అర్థం అవుతుంది వాళ్ళకి కూడా. చూడండి అమ్మ జాగ్రత్తగా, దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో చదువుకుంటాం. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆర్టికల్ ఒక్కసారి మీ కరెంట్ అఫైర్స్ కోర్సులో పీడిఎఫ్ వస్తుందని చెప్పాను కదా, ఆ పీడిఎఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక్కసారి చూడండి, ఈరోజు పీడిఎఫ్ ఎలా ఉందో చూపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి చూడండి అమ్మా, మీకు పీడిఎఫ్ అనేది ఇలా ఉంటుంది. చక్కగా టైటిల్ అనేది ఇలా పెడతాను, ఇలా కాంటెక్స్ట్, సిలబస్ ఏంటి, పేపర్ తాలూకా ఆర్టికల్ కూడా పీడిఎఫ్లో ఇలా ఇది చేయడం అనేది జరుగుతుంది.
ఏదైతే ఉందో మీరు ఈజీగా దానిలో చదువుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, న్యూస్లో ఏమొచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, డీటెయిల్డ్గా నేను ఏవైనా ప్రతిదీ దీనిలో ఇంక్లూడ్ చేస్తాను. చూడండి అమ్మా, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ ఉంటాయి. ఇది చూడండి, రికమెండేషన్స్, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటి, వీటన్నిటిని మాట్లాడుకున్నాం. పీడిఎఫ్లో ఇవన్నీ ఉంటాయి, మీరు చక్కగా రిఫర్ చేసుకోవచ్చు. అదర్ ఇష్యూస్ గురించి కూడా చెప్పాను కదా, కన్జర్వేటివ్ టార్గెట్స్ అని, వీటన్నింటినీ డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. మాల్ న్యూట్రిషన్, ఇప్పుడు బేసిక్స్ వెంటనే బేసిక్స్ ఉంటాయి. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, వాటిని ఎలా ఇది చేయొచ్చు, వీటన్నింటినీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఉపయోగపడేటట్టు ఇవన్నీ చేస్తాను. ఇంపాక్ట్స్ ఏంటి, రీసెంట్ రిపోర్ట్స్ ఏమొచ్చాయి, మీకు అన్నీ ఉంటాయి. చూడండి, పోషణ్ అభియాన్ గురించి మొత్తం డీటెయిల్డ్ పీడిఎఫ్ అండి. పోషణ్ అభియాన్లో ఏం జరుగుతుంది, ఏంటి, యూనో పోషణ్ అభియాన్ ఎప్పుడు లాంచ్ అయింది, మొత్తం డీటెయిల్. పోషణ్ అభియాన్ అంటే ఏంటి, ఎలా ఇదవుతుంది, ద నేషనల్ కౌన్సిల్ ఆన్ ఇండియాస్ న్యూట్రిషన్ ఛాలెంజెస్. చూసారా ఎంత డీటెయిల్డ్గా ఉందో. సో ఇలా ప్రతి పీడిఎఫ్ ఇలా ఉండడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఆర్టికల్కి ఇలాగే డీటెయిల్డ్గా పెట్టడం అనేది జరుగుతుందమ్మా. సో థింక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాలి అంటే ఇన్ కేస్ ఇదిగోండి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 9241262391. జస్ట్ కేవలం 6,000 రూపాయలకి అందిస్తున్నాం. 8,000 రూపాయలు అయిపోతుంది 1వ తారీఖు నుంచి. నెలకి 2,000 కడుతూ మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్. సో ఇప్పుడు మనం యుఎస్ తాలిబాన్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. సెప్టెంబర్ 11, 2001 అమెరికాలో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఒక టెర్రరిస్ట్ అటాక్ కారణంగా సుమారుగా 3,000 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అర్థమైందా? అయితే ఈ టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే ఉంటుందో, ఈ టెర్రరిస్ట్ అటాక్ కారణం ఎవరు అంటే ఒసామా బిన్ లాడెన్. ఈయన పేరు మీరు చాలాసార్లు వినే ఉంటారు. హీఈస్ ద హెడ్ ఆఫ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ అల్ ఖైదా ఏదైతే ఉంటుందో, అల్ ఖైదాకి ఈయన హెడ్ అండి. రైట్. జరిగినటువంటి 2 రోజుల్లోనే వితిన్ ఏ వీక్ ఈయనే ఈ అటాక్ ప్లాన్ చేశాడని చెప్పి అమెరికా తాలూకా ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసిపోయింది. రైట్. తెలిసిపోతే ఏం జరిగింది, ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరంటే తాలిబన్లు. దేర్ రాడికల్ గ్రూప్, రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ హూ ర్యాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎట్ ద టైం. ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏం చేశారు అంటే మన ఒసామా బిన్ లాడెన్కి అసైలం కల్పించడం అనేది జరిగింది, ఆశ్రయం కల్పించడం అనేది జరిగింది, ఈయన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అమెరికా ఏం చేసింది, తాలిబన్ల దగ్గరికి వెళ్ళి మాకు ఒసామా బిన్ లాడెన్ అప్పగించండి అని చెప్పడం అనేది జరిగింది. బట్ తాలిబన్లు అనేవాళ్ళు లేదు మేము అప్పగించమని చెప్పడం అనేది జరిగింది. సో దీనికి కోపగించుకొని యుఎస్ అనేది ఏం చేసింది, ఆఫ్టర్ ఏ మంత్ ఈ 9/11 అటాక్స్ ఏవైతే అయినాయో ఆఫ్టర్ ఏ మంత్ ఒక సంవత్సరం ఒక నెల తిరిగేలోగానే ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేయడం అనేది జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు యూఎస్కి డిఫరెంట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏదైతే ఇంటర్నేషనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తోడేయండి. ఇవన్నీ తోడే ఏం చేశారు, తాలిబన్లని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ నుంచి దించేయడం అనేది జరిగింది. సో చాలామంది యుఎస్ ట్రూప్స్ని కూడా ఆఫ్ఘనిస్తాన్లో డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. సో తర్వాత మన తాలూకా తాలిబన్లు ఎవరైతే ఉన్నారో తాలిబన్ ఇన్సర్జెంట్ గ్రూప్గా తయారయ్యారు. ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఫార్మల్ గవర్నమెంట్ అనేది రావడం అనేది నెలకొల్పడం అనేది జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్ ట్రూప్స్ సహాయంతో. అయితే ఏం జరిగింది, తర్వాత యుఎస్ అనేది అప్పటి నుంచే తాలిబన్లతో వార్ అనేది ఫైట్ చేస్తుంది. రైట్. యూనో ఎందుకంటే వాళ్ళు అల్ ఖైదాకి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో పీస్ అనేది ప్రివైల్ చేయడానికి యుఎస్ ట్రూప్స్కి అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబన్ల మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. అయితే 2017లో 2017లో ఏమైందంటే అమ్మా, 2017లో మన ట్రంప్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఉండేదో, ఇప్పటికీ ట్రంప్ గవర్నమెంట్ వెళ్ళండి, బైడెన్ వచ్చేంత వరకు ట్రంప్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి స్టేల్మేట్ ఏదైతే ఉంటుందో, ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి పిలిచేయాలి. ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోవాలి, అర్జెంటుగా సాల్వ్ అయిపోవాలి. ఆఫ్ఘనిస్తాన్లో ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు.
ఏంటి అంటే మొత్తం తాలిబన్లు ఎవరైతే ఉన్నారో ట్రూప్స్ అనే వాటిని మన ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ యుఎస్ ట్రూప్స్ అనే వాటిని పెంచి ఈ తాలిబన్లు మొత్తాన్ని అంతం చేసేద్దామని ఫిక్స్ అయ్యారు ఫస్ట్. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్ లాంటి కంట్రీస్ తాలిబన్లకు చాలా ఈ ఆశ్రయం కల్పిస్తున్నాయి, దాంతోపాటు ఫైనాన్సింగ్ అనే టెర్రర్ ఫైనాన్సింగ్ కూడా చేస్తున్నాయి. సో ఇట్స్ బెటర్ టు మేక్ ఏ పీస్ డీల్ విత్ తాలిబన్ అని చెప్పి ట్రంప్ గవర్నమెంట్ నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఇలా నిర్ణయించుకోవడానికి వాళ్ళకి ఎంతో సమయం పట్టలేదు యుఎస్ గవర్నమెంట్కి. అయితే అప్పుడు ఏం జరిగింది అంటే మొన్న ఫిబ్రవరిలో తాలిబన్లతో ట్రంప్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక పీస్ డీల్, ముఖ్యంగా యుఎస్కి తాలిబన్లకి మధ్య ఒక పీస్ డీల్ జరగడం అనేది జరిగింది. ఈ పీస్ డీల్ జరిగి వార్ ఏదైతే ఉంటుందో వార్ అనేది పూర్తిగా అంతమైపోవడం అనేది జరిగింది. ఈ పీస్ డీల్లో భాగంగా కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. ఆ డెసిషన్స్ ఏంటో చెప్తాను చూడండి. మొదటిది ఏంటి అంటే ట్రూప్స్ విత్డ్రాల్. ఈ పీస్ డీల్లో భాగంగా ఏం చేయాలి అంటే యుఎస్ వాళ్ళు తమ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో తమ సోల్డియర్స్ మొత్తాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. ద యుఎస్ విల్ డ్రా డౌన్ టు 8,600 ట్రూప్స్ ఇన్ 135 days. 135 daysలో 8,600 మంది సోల్డియర్స్ని వెనక్కి పట్టుకెళ్ళిపోవాలి. అర్థమైందా? దాంతోపాటు నాటో ట్రూప్స్, కొయిలేషన్ ట్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా పూర్తిగా తగ్గిపోవాలి. సో ఇవన్నీ కంప్లీట్గా తగ్గిపోవాలి. నాటో అంటే మీకు తెలిసే ఉంటుంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వాటి ట్రూప్స్ కూడా తగ్గిపోవాలి. దాంతోపాటు మొత్తం యుఎస్ ట్రూప్స్ అన్నీ 14 నెలల్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలి వెళ్ళిపోవాలి. ఇది పెట్టుకున్నారండి. ఇది డీల్లో సైన్ చేసుకోవడం అనేది జరిగింది. రెండవది ఏంటి అంటే తాలిబన్ల కమిట్మెంట్. తాలిబన్స్ ఏం చేశారంటే యుఎస్ తాలూకా ఎలైస్ ఎవరైతే స్నేహితులు ఎవరైతే ఉంటాయో ఆ కంట్రీస్ మీద ఎటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి చెయ్యము అని చెప్పి వాళ్ళు డిసైడ్ అవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఖైదా లాంటి మిగిలిన గ్రూప్స్కి అసైలం కల్పించవు అని చెప్పి కూడా ప్రామిస్ చేయడం అనేది జరిగింది ఈ డీల్ ద్వారా. మూడవది ఏంటి అంటే శాంక్షన్స్ రిమూవ్ చేయాలి. తాలిబన్ల మీద యుఎస్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో యుఎన్ శాంక్షన్స్ అన్నీ రిమూవ్ చేయాలి. దాంతోపాటు ప్రిజనర్స్ రిలీజ్. వీళ్ళు వాళ్ళ ప్రిజనర్స్, వాళ్ళు వీళ్ళ ప్రిజనర్స్. అంటే యుఎస్ ట్రూప్స్ దగ్గర ఉన్నటువంటి యుఎస్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఫార్మల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి దగ్గర ఏమున్నాయి, తాలిబన్ల యొక్క ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని తాలిబన్లకు అప్పగించేయాలి. తాలిబన్ల దగ్గర ఉన్నటువంటి యుఎస్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో, ఆఫ్ఘనిస్తాన్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ తాలూకు ప్రిజనర్స్ వాళ్ళేమో వీళ్ళకి అప్పగించాలి. సో ఈ స్వాపింగ్, ప్రిజనర్ స్వాపింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇది చేయడం అనేది జరిగింది. ఈ డీల్లో ఇవన్నిటిని ఇది చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు న్యూస్లో ఇష్యూస్ కొన్ని చెప్పారండి. ఏంటి అంటే చూడండి అమ్మ, వాట్ ఆర్ ద ఇష్యూస్ అంటే టాక్స్ అనేవి జరుగుతున్నప్పటికీ తాలిబన్లు మాత్రం తమ తాలూకా వైలెన్స్ అనేది ఆపలేదంట. ఫిబ్రవరి నుంచి మోర్ దెన్ 13,000 అటాక్స్ అనేవి తాలిబన్లు చేయడం అనేది జరిగింది. ఏం నిర్ణయించుకున్నారు ఈ డీల్లో ప్రకారంగా? తాలిబన్లు తమ అటాక్స్ అనేవి ఆపేయాలని కదా, కానీ 13,000 పైగా అటాక్స్ అనేవి చేశారంట. మొత్తం ఆఫ్ఘనిస్తాన్లో ఈ 9 monthsలో 45% డెత్స్కి, సివిలియన్ డెత్స్కి మొత్తం 6,000 మంది ఆఫ్ఘాన్ సివిలియన్స్ అనేవాళ్ళు చనిపోయారంటండి. అందులో 45% మంది చావుకు కారణం ఎవరు అంటే తాలిబన్స్ అంట. సో వీళ్ళ అటాక్స్ మాత్రం ఆపట్లేదని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ పీస్ ప్రాసెస్లో ఒక అన్సర్టైనిటీ ఉందని చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వెరీ అన్సర్టైన్ అని చెప్పడం అనేది జరిగింది. తాలిబన్లు అసలు వైలెన్స్ని మళ్ళీ మొదలుపెట్టారు. దాంతోపాటు యుఎస్ ట్రూప్స్ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సో ఈ టైంలో చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది, ఒక అన్సర్టైనిటీ అనేది నెలకొంటుంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఖైదా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఖైదా మెంబర్స్ని తాలిబన్స్ ఇంకా హోస్ట్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు అని చెప్పడం అనేది జరిగిందమ్మా. దాంతోపాటు యుఎస్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో యుఎస్ ట్రూప్స్ ఇప్పటి వరకు మన ఆఫ్ఘనిస్తాన్ తాలూకా గవర్నమెంట్ యొక్క ట్రూప్స్కి చాలా హెల్ప్ చేసేవాళ్ళండి, ట్రైనింగ్ విషయాల్లో కానీ ఇది చేయడం కానీ. సో వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేకపోవడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ సోల్డియర్స్ యొక్క మొరల్, ఆత్మస్థైర్యం అనేది పూర్తిగా పడిపోతుంది యుఎస్ ట్రూప్స్ ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతాయి కదా. సో ఇది కూడా చెప్పడం అనేది జరిగింది. సో వాళ్ళు వెళ్ళిపోయేంత ఒకవేళ యుఎస్ ట్రూప్స్ ఉంటే ఆఫ్ఘనిస్తాన్ సోల్జర్స్కి చాలా బలం, చాలా అండ. వాళ్ళు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్ సోల్జర్స్ మీద విపరీతమైనటువంటి ప్రెజర్
పెరుగుతుంది. ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ సోల్జర్స్. సో ఇది కూడా ఒక ప్రాబ్లం అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఫ్యూచర్ బట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇంకా తెలియదు, ఇంకా ఒక డెసిషన్కి రాలేదు. బైడెన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో బైడెన్ గవర్నమెంట్ యొక్క పాలసీస్ మీదుగానే ఇది ఆధారపడుతుందండి. ఎలా జరగబోతుంది ట్రూప్స్ విత్డ్రాల్ అనేది, ట్రూప్స్ విత్డ్రాల్ అనేది ఖాయం, కానీ ఎలా జరగబోతుంది ఇంకాస్త దీనిగా ఇంకాస్త చక్కగా అడ్మినిస్ట్రేటివ్గా ఆయన ఎలా చేయగలరో వెయిట్ చేయాల్సిందే. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ సోల్జర్స్కి ఫండింగ్ కూడా కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది ప్రజెంట్. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ యొక్క సోల్జర్స్కి ఇప్పుడు ప్రజెంట్ అయినా నాటో ఏదైతే ఉందో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఒక 4 years ఎక్స్టెండ్ చేశారనుకోండి ఫండింగ్ అనేది ఇస్తామని చెప్పి. ఒకవేళ ఫండింగ్ అనేది పోతే ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు ఉన్నటువంటి ఫార్మల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద తప్పకుండా తాలిబన్లు అరాచకాలు సృష్టిస్తారు, దాని మీద తప్పకుండా అటాక్స్ అనేవి చేస్తారు, డిఫరెంట్ అటాక్స్తో ప్రెజర్ అనేది పెడతారు. సో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో అశాంతి అనేది మళ్ళీ కోలుకుంటుంది, మళ్ళీ వైలెన్స్ అనేది మళ్ళీ అన్రెస్ట్ అనేది మళ్ళీ ఇదవుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పారండి. దాంతోపాటు మీరు ఇండియా గురించి చూసుకుంటే ఇండియాకు కూడా ఇది అన్ఫేవరబుల్, చాలా చాలా అన్ఫేవరబుల్ స్టెప్ ట్రంప్ తీసుకుంది. ట్రంప్ మనకు మేలు చేశాడని మనం ఎంత మాట్లాడుకున్నా ట్రంప్ చాలా చాలా ఇది చేశారండి వెళ్ళిపోతూ ఈ పీస్ డీల్ చేసుకొని. ఎందుకంటే తాలిబన్లు ఎప్పుడెప్పుడు ఇండియా మీద ఇది చేద్దామా అనేటటువంటి ఇవి చాలా హైజాక్స్ చేశారు, ఇండియాలో చాలా అటాక్స్కి కూడా కారణమయ్యారు. సో బట్ మన ఇండియాలో పీస్ కూడా ఇదవుతుంది. దాంతోపాటు ఇప్పుడిప్పుడే మన ఇండియన్ కంపెనీస్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాయి. బట్ ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ తాలిబన్ల అటాక్స్ పెరిగితే, మళ్ళీ అన్రెస్ట్ అనేది పెరిగితే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అర్ధాంతరంగా ఆగిపోతాయి. సో ఇండియన్ కంపెనీస్ కూడా చాలా చాలా నష్టపోవాల్సి వస్తుంది. ముందు మన నేషనల్ సెక్యూరిటీకి కూడా చాలా ఇబ్బంది కలగాల్సి వస్తుంది, ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ దే డిస్కస్డ్ ఇన్ దిస్ ఆర్టికల్ అమ్మ. మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ నుంచి అన్నీ డీటెయిల్డ్గా అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ద ఆర్టికల్స్ రియలీ వెల్. మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అమ్మా. మీకోసం ఇంకా ఎక్కువ ఆర్టికల్స్, ఇంకా ఎక్కువ కష్టపడతాము తప్పకుండా. కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయితే మీకు చాలా వాల్యూ అడిషన్ ఉంటుంది. ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఓకేనమ్మా, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.